ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఎగ్జామ్ 2025కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్లో ఒక జైన్స్ మతానికి సంబంధించిన దంపతుల కేసు, డివర్స్ కేసుకు సంబంధించి ఒక సంఘటన గురించి ఒక కేసు మధ్యప్రదేశ్లో జరిగింది. దాని నుండి పేపర్ 2కి సంబంధించి కానీ, అంటే ఎండోమెంట్ పేపర్ హిందూ ఫిలాసఫీకి సంబంధించి కానీ, లేదు జనరల్ స్టడీస్ పేపర్లో కానీ బిట్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆ సంఘటనని నేను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, జైన మతస్థులు 2014లోనే మైనారిటీలుగా గుర్తింపు పొందారు. అయినప్పటికీ వారు హిందూ వివాహ చట్ట పరిధిలోనికే వస్తారు అని చెప్పి మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ ధర్మాసనం తీర్పు చెప్పింది. అది ఎలా అంటే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, 37 సంవత్సరాల వయసున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్, తన భార్య 35 సంవత్సరాలు, వారిద్దరూ పరస్పర అంగీకారంతోనే, మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే విడాకులు తీసుకోవాలని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అయితే ఫ్యామిలీ కోర్టు ఏం చెప్పిందంటే, తీర్పు ఫిబ్రవరి 8వ తారీఖున, మీరు 2014లోనే మీకు మైనారిటీలుగా గుర్తించారు కాబట్టి మీరు హిందూ వివాహ చట్టం 1955 పరిధిలోకి రారు, కాబట్టి మీకు తీర్పు నేను ఇందులో ఇవ్వలేనని చెప్పి కేసును తిరస్కరించింది. దాన్ని సవాల్ చేస్తూ ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరు హైకోర్టుకు వెళ్ళారు. అయితే వారు ఏ విధంగా దరఖాస్తు చేసుకున్నారంటే, హిందూ వివాహ చట్టం 1955 13B కింద వారు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే హైకోర్టు ఏం చెప్పిందంటే, మిమ్మల్ని 2014లోనే జైన మతస్థుల్ని మైనారిటీలుగా గుర్తింపు ఇచ్చినప్పటికీ మీరు హిందూ వివాహ చట్ట పరిధిలోకే వస్తారు. ఎందుకంటే అంతకుముందు మీకు వర్తిస్తున్నటువంటి చట్టాలని సవరణ చేయలేదు కాబట్టి ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పు చెల్లదు అని చెప్పి ఇండోర్ ధర్మాసనం మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. కాబట్టి ఈ సంఘటన మీద కొన్ని బిట్లు రావచ్చు. థ్యాంక్ యూ.